హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది. నెక్ డిజైన్ అనేది చేసిన వీడియో. దానికి షోల్డర్ డిజైన్ అనేది చేశాను. అంటే ఏంటంటే హ్యాండ్స్ ఎప్పుడు నార్మల్ ప్యాటర్న్లో కాకుండా కొంచెం యూనిక్గా ఉండాలని ఓన్లీ షోల్డర్ దగ్గర వరకు వర్క్ అనేది చేశాను. ఎందుకంటే బ్లౌజ్ అనేది అంచు ఉంటుంది కదా మనకి, ఆ అంచు వేపించి కుట్టించాను అనమాట బ్లౌజ్. దానికైతే చాలా బాగుంది లుక్ అనేది, చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు ఆ షోల్డర్ డిజైన్ ఎలా చేయాలో చూపించమని. కానీ నేనేంటంటే వర్క్ చేసిన వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ వీడియో ఉంది కదా, అంటే ఏదైతే నేను వర్క్ చేసి చూపించానో సేమ్ వర్క్. కానీ ఏంటంటే ఇక్కడ డిజైన్ ఎలా ట్రేస్ చేసుకోవాలనేది చూపిస్తాను. అండ్ ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అంటే ఏ విధంగా వర్క్ చేసుకోవాలి అనేది మీకు ఆ వీడియోలో తెలుస్తుంది అనమాట. అంటే సేమ్ ప్యాటర్న్ నేను ఇక్కడ ఫ్లవర్స్ కూడా, అంటే నెక్ డిజైన్లో ఏవైతే ఫ్లవర్స్ అవి యూజ్ చేశానో సేమ్ హ్యాండ్కి కూడా. కానీ ఏంటంటే ప్యాటర్న్ అనేది చేంజ్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా ఏ విధంగా డ్రా చేసుకోవాలనేది పేపర్ మీద డ్రా చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే హ్యాండ్కి ఈ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా మనకి, ఆ పాయింట్ అనేది మీరు మార్క్ చేసుకోవాలి. అంటే మిడిల్లోకి ఒక ఫ్లవర్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసరికి నేను ఎలా కట్ చేసుకోవాలి, పేపర్ కటింగ్ అవన్నీ కూడా ఆ వీడియోలో షేర్ చేశాను. నెక్ డిజైన్ చేసిన వీడియోలో షేర్ చేశాను. అందుకని ఒక్కసారి అయితే చూడండి. అది చూస్తేనే మీరు ఈ వర్క్ అయితే చేసుకోగలుగుతారు. కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు బ్లౌజ్ అయితే మాత్రం. బయట మగ్గం వర్క్ చేయించుకున్నారేమో అన్నట్టుగా ఉంటుంది. ఈ విధంగా అనమాట. నేనైతే ఈ విధంగానే డ్రా చేశాను. మిడిల్లో ఒక ఫ్లవర్కి 2 లీవ్స్ అనేవి డ్రా చేశాను. పైన వచ్చేసరికి ఇవి రైస్ బీడ్స్ ఉన్నాయి కదా, వైట్ రైస్ బీడ్స్, అవి కుట్టాను కదా, వాటిని డ్రా చేస్తున్నాను అనమాట. నేను లాస్ట్లో ఫోటో క్లియర్గా యాడ్ చేస్తాను. మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని సేమ్ ఇదే ప్యాటర్న్లో మీరు చేసుకోవచ్చు అనమాట. అలాగే ఏంటంటే ఇదంతా కూడా మనం ట్రేస్ అనేది నార్మల్ మార్కింగ్ పెన్సిల్ ఉంటుంది, గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అని, ఆ పెన్సిల్తో డ్రా చేసుకున్నారనుకోండి చాలా బాగా వస్తుంది. అండ్ ప్రతిదీ ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ వచ్చేసరికి మీరు ఒక పేపర్ కటింగ్ అని చేసుకోండి. అంటే పేపర్ అంటే మనకి స్టిక్కర్ ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా, కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదా, వాటిని. అందుకనే అంటున్నా, ఆ వీడియోలో అయితే చాలా క్లియర్గా మనం ఏ వర్క్ అయినా సరే ఏ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అనేది చూపించాను. ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా అనమాట. ఇక్కడ చూడండి, నేను ఏదైతే వర్క్ చేసుకున్నానో అదే మీకు డ్రాయింగ్ అనేది వేసి చూపిస్తున్నా. అండ్ క్లియర్గా మీకు చూపిస్తున్నాను నేను ఏది డ్రా చేస్తున్నాను, ఎక్కడ ఫ్లవర్ అనేది. వీడియో మాత్రం క్లియర్గా చూడండి. స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఏది ఎలా ఎక్కడ డ్రా చేయాలనేది చాలా మిస్ అయిపోతారు మీరైతే. అలాగే ఏంటంటే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. అలాగే ఏంటంటే మన ఛానల్లో గివ్ అవే పెడదామనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీడియోస్లో నేను అనౌన్స్ చేస్తాను దానికోసం. ఎందుకంటే మనకి 2K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. నేను అయితే అందులో ఇచ్చే గిఫ్ట్స్ ఏంటంటే, నేనైతే ఇలా మగ్గం వర్క్కి సంబంధించిన యూస్ఫుల్ మెటీరియల్ అవి ఉంటాయి కదా, వాటిని ఇద్దామని అనుకుంటున్నా. అంటే మరీ ఎక్కువగా కాదనుకోండి, జస్ట్ ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా మన ఛానల్. నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 years పైనే అయింది. కానీ ఏంటంటే ఈ మధ్య కొంచెం మనకి వీడియోస్ అనేవి వస్తున్నాయి బాగా, అంటే వెళ్తున్నాయి అన్నమాట, వ్యూస్ అవి కొంచెం వస్తున్నాయి. అందుకనే నేను ఇద్దామనుకుంటున్నాను అలా. అండ్ నేను ఇన్స్టాగ్రామ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే మన కామెంట్ సెక్షన్లో మన అడ్రస్, మన పేరు, మన మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇవ్వలేము కాబట్టి నేను అందుకనే ఇన్స్టాగ్రామ్ త్రూ అనుకోండి, మీరు నాకు అక్కడ మెసేజ్ చేస్తే నేను అక్కడ మీకు రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. అలాగే మీకు ఏంటంటే మీరు ఏదైనా డిజైన్ ఒక చోట చూసారనుకోండి, పింట్రెస్ట్లో కానీ లేదంటే నార్మల్ గూగుల్లో కానీ సెర్చ్ చేశారనుకోండి, మగ్గం వర్క్ బ్లౌజెస్ అని వస్తాయి కదా, అందులో మీకు ఏదైనా డిజైన్ నాకు రాదు అనిపించింది అనుకోండి, నాకు సెండ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. ఆ వర్క్ నాకు కూడా వస్తే మాత్రం నేను చేసి చూపిస్తాను కన్ఫామ్గా. ఈ విధంగా మొత్తం అంతా డ్రా చేసేసాను చూడండి. సేమ్ ఇదే ప్యాటర్న్లో మీరు హ్యాండ్కి ఇక్కడ డ్రా చేయండి. ఇదైతే ఏంటంటే బ్లౌజ్, శారీలో వచ్చిన బ్లౌజ్ అనేది నేను కుట్టించాను అనమాట. ఇదంతా అంచు వేయించాను కదా, సో నేను ఇక్కడ ఓన్లీ షోల్డర్ వరకు హైలైట్ అవ్వడానికి వర్క్ అనేది ఇలా చేశాను. అందులోని ఇది సెల్ఫ్ కలర్లో అయిపోయింది. అందుకనే నేను వేరే క్లాత్ మీద కూడా కుట్టి చూపించాను. చాలా నీట్గా ఉంటుంది వర్క్ అయితే.
అలాగే ఇందులో చూపించిన వర్క్లన్నీ నేర్చుకున్నారనుకోండి, మీరు ఇదే కాదు చాలా బ్లౌజెస్ అనేవి మీకు మీరే డిజైన్ చేసుకోవచ్చు. అంత క్లియర్గా ఉంటాయి మన వీడియోస్. ఒకసారి చెక్ చేయండి. నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.